ఏం చేయాలి చెప్పాలి. రెస్పాండ్ అవ్వాలి. నిరంతరము ఆయనను అన్ని పెట్టుకుని జీవించాలి. పైగా ఈ దేవుడు, మన దేవుడు ఈ లోకంలో తనతో పాటు తన మాట మీద కొనసాగితే, తన మాట ప్రకారం జీవిస్తే, తన ఆజ్ఞల వెంబడి పయనిస్తే ఆయన చేరుస్తారన్నది ఏంటంటే చేరుస్తారన్నది ఎక్కడికి అంటే పరలోకం. ఆయన సన్నిధానంతో అక్కడ కూడా అంటుకట్టబడి ఉండే విధానం కదా. అంటే మనం దేవునితో దేవుని నామముని ఆశ్రయించిన దగ్గర నుంచి యుగ యుగముల వరకు ఆయనతో అంటి పెట్టుకునే సహవాసం. ఇది మామూలు సహవాసం కాదు. కొద్ది రోజులు తర్వాత ఆగిపోయే బంధం కాదు. దేవునితో ఎల్లప్పుడూ కలవేసుకుని ఉండవలసిన బంధం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండడం తప్ప మనకు వేరే ఆలోచన లేదు. ఆయనతో ఉంటే మేము యోగు చెప్తాడు ఒక వాక్యంలో. దేవుని స్తోత్రం కలగా. యోగు గ్రంథం చూద్దాం, చూడండి ఒకసారి. యోగు గ్రంథం 5వ అధ్యాయం. యోగు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏం కలుగుతుందంటే సమాధానము కలుగును. మేలు అనుభవించేది ఎవరు? మనమే. కాబట్టి ఆయనతో సహవాసం అనేది చాలా మేలు. ఆయనతో సంబంధం, ఆయనతో జట్టు, ఆయనతో జీవించడం అనేది చాలా మెయిన్ మన జీవితంలో. లోపల ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే వారం చూసేవాళ్ళం, వర్జం చూసేవాళ్ళం, దుర్దినము లేకపోతే మూడం ఇట్లాంటివన్నీ చూసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక ముహూర్తాన్ని పెట్టుకుని ఆ సమయంలోనే వెళ్ళి కలిసి 2 నిమిషాలు అక్కడ ఉండి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళం. సుదీర్ఘంగా దేవుడితో గడపాలి అంటే మనకు పెద్ద సందర్భం కావాలట. నెలకు అమావాస్య రోజు లేదా సంవత్సరానికి ఒక అమావాస్య రోజు ఎక్కువసేపు ఉండే పరిస్థితి. దేవుని మాట వినిపించే పరిస్థితి లేదు అక్కడ. కానీ ఇక్కడ అందుకు విభిన్నం. దేవుని దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయం అయితే ఆ సమయం అనక అసమయం అనక దేవునితో సహవాసం చేసే భక్తి ఇది. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అన్యుడు. దేవుని వాక్యము ధ్యానించువాడు. దివారాత్రములు దేవుని ధ్యానిస్తే నీకెంతో మేలు. నేను మీకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇదివరకు వ్యవసాయం చేసేటప్పుడు ఉదయం సాయంత్రం మేము నీళ్ళు పెట్టేవారు మొక్కలు, లేదా 2 రోజులకు ఒక మారేమో నీళ్ళు పెట్టేవారు వారి వీలును బట్టి. కానీ మొదటిసారి నీళ్ళు పెట్టడానికి, తర్వాత నీళ్ళు పెట్టడానికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చేది. కానీ ఇప్పుడు వ్యవసాయం ఎప్పుడు పచ్చగా ఏపుగా మంచి దిగుబడి రావాలంటే వాళ్ళు ఒక టెక్నిక్ కనిపెట్టారు. అది చేసి కనుక్కున్న విషయం అదేంటో తెలుసా? కంటిన్యూస్
ఫ్లో. అవునా? నేను అందుకే అంటా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మనం చాలా విషయం నేర్చుకోవాలి. దేవుని ఆత్మీయ మాటలు అదే, ఏదో జరుగుతున్న సంగతులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇలాగా, మనం ఎలా ఉన్నామో ఇవి ఎలా ఉన్నాయి అండి, మనకెందుకు ఇలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని అన్ని పరిశీలించుకుంటే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళకముందే దాదాపు చాలా విషయాలు నేర్చుకుని తగ్గిపోతాం, ఒగ్గిపోతాం కూడా. అర్థమవుతుందండి? తగ్గిపోతాం, ఒగ్గిపోతాం. అసలు దేవుని ధర్మశాస్త్రం వింటున్నా కూడా మనం లొంగలేని పరిస్థితి ఏమన్నా ఎవరికైనా ఉంటే కొరసం చుట్టుపక్కల పరిస్థితులు ఏమీ ఆలోచించలేదన్నమాట. బిందు సేద్యం ఇప్పుడు వచ్చింది అనగా డ్రాప్ డ్రాప్ డ్రాప్, బిందు బిందు బిందు, అలా కంటిన్యూస్గా మొక్కకి నీరు అందుతూనే ఉంటుంది. అప్పుడు ఆ మొక్క ఆరోగ్యంగా, పచ్చగా, అండి ఏవుగా, ఫలభరితంగా, చూసాం ఎన్ని ఫలాలు వచ్చినాయి అవుతుంది. అలాగే నీ ఆత్మకు కూడా దేవుని యొక్క సహవాసం అలా ఉండాలి, దేవుని తలంపు నీకు అలా ఉండాలి. అక్కడ ఆ మొక్కకి బిందువు 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 ఎలాగైతే ఆహారం వెళ్తుందో, నీ ఆత్మకు దేవుని యొక్క స్తోత్రం, దేవుని యొక్క వాక్యము అడుగడుగునా అలా పెడతా ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీలో ఫలభరితమైన ఆత్మీయ జీవితం ఉంటుంది. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సంతతి. అవును కదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సంతతి. ఒక మాట చెప్పచ్చు, దేవుని వరాన్ని అందుకున్న వంశం అనొచ్చా? యాకోబు దేవునితో పెరుగులాడి, దేవుని దగ్గర పోరాడి, దేవా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటే, యాకోబుని దేవుడు దీవించి, నిన్ను దీవించడం అంటే ఏంటి? నీ సంతానాన్ని నీకున్న మంది 12 మంది పిల్లల్ని 12 గోత్రములుగా చేసుకుని నా జనముగా చేసుకుంటానని వాగ్దానం చేశాడు యాకోబు. దేవుని వాగ్దానం పొందిన జనులు ఎక్కడైనా తప్పిపోతారా చెప్పండి? దేవుని వాగ్దానం వారికి ఉంది, దేవుని ఆశీర్వాదం వారికి ఉంది. మిమ్మల్ని విస్తరింప చేసి మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం వారికి ఉంది. దాన్ని ఏమంటాము? ఆశీర్వాదం వారికి ఉంది. అంటే దేవుని దగ్గర నుంచి మన భాషలో మనకు అర్థం అవ్వాలంటే పూర్తి సహాయం కదా దేవుని దగ్గర నుంచి వారికి ఉంది. దేవుని స్తోత్రంగా. ఇటువంటి వారు తప్పిపోవడానికి వీలుంటుందా? తప్పిపోవచ్చా? మాట్లాడాలి మీరు. తప్పిపోవచ్చా? తప్పిపోవడానికి వీలుంటుందా? వారెవరు? దేవుని వాగ్దానం పొందినవారు, దేవుని ఆశీర్వాదం పొందినవారు, దేవుని చే వరం పొందినవారు, దేవుని నిబంధన జనం. వారి పేరు దేవుని నిబంధన జనం. తెలుసా? వారెన్నో మార్లు తప్పిపోయారు. కారణం ఏం తెలుసా? దేవుడు అంటే భయం పోయింది. వారికి ఏం పోయింది? భయం పోయింది. దేవుడు చూచువాడు అనే విషయం, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయం, వారి ఎదుట ప్రవక్తలు ఉంటే వారు భయభక్తులతో ఉండడం నేర్చుకున్నారు. వారి ఎదురు నుంచి ప్రవక్తలు వెళ్ళిపోతే భయభక్తులు విడిచిపెట్టారు. అర్థమైందండి? ఎలా చేశారండి? వారి ఎదుట ప్రవక్తలు ఉంటే, చూడండి మనందరి ప్రవర్తన దేవుని సన్నిధిలో ఒకలా ఉంటుంది, ఇంటి దగ్గర వేరే ఉంటుంది. ఇంటి దగ్గర ఫోటోకి ఇక్కడ ఫోటోకి ఏమాత్రం నాట్ మ్యాచ్ అవునందుకి. అవునా? నాట్ మ్యాచ్. ఏమండి? ఇశ్రాయేలీయులు అట్లా చేశారు. ప్రవక్తలు ఉన్నప్పుడు భక్తి చేశారు, న్యాయాధిపతులు ఉన్నప్పుడు భక్తి చేశారు. వాళ్ళు లేకపోతే అసలు దేవుడు అన్నవాడే లేడన్నట్టు ప్రవర్తించారు. అందువలన వాళ్ళ ఆత్మకు ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి తొలగిపోయినాయో వాళ్ళ పరిస్థితులు చాలా చిన్న భిన్నమైపోయాయి. పరిస్థితులు చిన్న భిన్నమైపోయాయి. ఈరోజు మన కుటుంబాల్లో శోకానికి కారణం ఏంటనే ప్రశ్న వేస్తారు దేవుడు. నేనేం ప్రార్థన చేశాను నాయన అంటాం.
మీరు చెప్పండి, ఆదాము ఏం పాపం చేశాడు? ఆయన ఆదాము బయటికి పోయి గెంటేశాడు దేవుడు. ఆదాము చేసిన పాపం ఏంటి? ఆదాము మీలాగా నాలాగా ఏమన్నా రెగ్యులర్గా చర్చికి రాలేదా? లేకపోతే దేవుడిని ఆశ్రయించకుండా కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడా? మనం కొన్నాళ్ళు దూరంగా లోపల ఉన్నాం కదండి. మనలాగేమన్నా అలా చేశాడా? లేకపోతే ఏ పాపం చేశాడు? అసలు మాట వినకపోయాడంటే. మీకు తెలుసా, ఆది కాండాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన భక్తంతా కూడా అక్కడే నేర్చుకుంటాం, అక్కడే ఉంటాం. ఇంకా దాన్ని స్థితించి మారం. అసలు ఒక మాట విననందుకే దేవుడు ఆదాముకి అంతటి శిక్ష విధిస్తే, ఈరోజు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు నీనా నీనేతను చూసి మరి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రప్పించగలడు కదా, రప్పించగలడు. అయినప్పటికీ మనలో కొంతమంది దేవుని దగ్గర, కొంతమంది మాత్రమే దేవుని దగ్గర శ్రద్ధగా ఉండగలుగుతున్నారు. మిగిలిన వారు అందరూ దేవునితో సహవాసం ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని విడిచిపెట్టే పరిస్థితి, దేవుని మర్చిపోయే పరిస్థితి, దేవుని మాటను అనుసరించినటువంటి పరిస్థితి మనలో రాకూడదు. దేవుడు ఎందుకు ఈ హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే, ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పే నాతో సహా ముందు ఈ వాక్యం నాకే అని నేను అనుకోకపోతే నేను చెడిపోతాను. చెప్పి అర్థమవుతాను. మీరు అనుకోవచ్చు, ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాకే మీరు అనుకోవాలి. అది ఉత్తమ లక్షణం. అర్థమైందండి. ఏదైనా సంఘంలో నా కోసమే పాస్టర్ వాక్యం చెప్పారని మానేసే కనుక నేను మీకు చెప్తున్నా, ఒక ఉత్తమ లక్షణం ఏంటంటే చెప్పే ప్రతి వాక్యం నాకే అనుకోవాలి. ఎందుకనంటే చెప్పేవాడు కూడా అలా అనుకోకపోతే పాడైపోతాడండి. మీకు చెప్పి నేను పోతాను. అర్థమైందా? నేను పాటించలేదు అనుకోండి, నా చెప్పడం వరకే నేను చెప్పేశాను ఏమండి, అది వాళ్ళకి చెప్పేశాను, ఇది ఏళ్ళకి చెప్పేశాను అని అనుకున్నాను అనుకోండి, నేను పోతాను. అంటే నాకు వాక్యం లేదు అసలు. నేనే ఆ వాక్యాన్ని సరి చేసుకోవట్లేదు. వాక్యం ఏది? అప్పుడు నేనేమి అక్కడ మినహాయింపు ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట దేవుని మాటకు సాగిలపడాలి. దేవుని విడిచిపెట్టడం అంటే మీరు ఏమనుకుంటారు? ఈ దేవుని కాక లోపలికి వెళ్ళడం అనుకుంటారా? కాదు. దేవుని ఆజ్ఞను పాటించకపోవటమే, దేవుని ఆజ్ఞ ప్రకారం మాట్లాడకపోవటమే, దేవుని ఆజ్ఞ ప్రకారం భక్తి చేయకపోవటమే, దేవుని ఆజ్ఞ ప్రకారం మన క్రియలు ఉండకపోవటమే దేవుని విడిచిపెట్టడం. అయితే ఇశ్రాయేలీయులు చూడండి, దేవుని విడిచిపెట్టారంట. వారి జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినాయో, ఈరోజు మన జీవితంలో ఏదైనా శ్రమ వస్తే క్రైస్తవులుగా మనం మీరు చాలాసార్లు వాక్యం విన్నారు, మీరు చెప్పాలి ఒక మంచి ఆన్సర్. మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ముందుగా మనం ఎక్కడ ఎగ్జామ్ చేసుకోవాలి, ఎక్కడ పరీక్షించుకోవాలి చెప్పండి? మన హృదయంలో పరీక్షించుకోవాలి. నా హృదయంలో ఏమైనా తేడా వచ్చిందా? నా ఇంట్లో ఈ సమస్య వచ్చింది. మీరందరూ వాక్యం వింటున్న వారితో చేయి చూపించండి చాలు. రైట్. మీ గృహాలలో, మన గృహాలలో, మన జీవితాలలో గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారా? మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే మనం వెంటనే ఎక్కడ సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి? నా మాటలు ఏమన్నా, నా మనసు ఏమన్నా మారిందా? ఇందులో ఏమన్నా దేవుడికి పొరపాటుందా? ఎందుకు వచ్చింది ఈ సమస్య అని ముందు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ వెతుక్కోవాలండి? ఇంటిలో వెతుక్కోవాలి. ఇంట్లో ఏమన్నా దేవుడికి విరుద్ధమైందా అని వెతుక్కోవాలి. అలా ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటూ, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, నీ ఇంటి నువ్వే చెక్ చేసుకుంటూ, అదేనండి, నీ ఇంటి నువ్వే చెక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు అనుకో, నీ ఇంటికి సమస్య రాదు. దేవుని నీ ఇంట్లో నుంచి సమస్య రాదు, నీ ఇంటికే సమస్య రాదు. అంటే దేవుడు సమస్యలు ఇవ్వడు అని చెప్తున్నారా అని మీరు అర్థం చేసుకోవాలి. బయట నుంచి కొంచెం ఉన్న ఆపదలు ఏ అబ్బాయిని గుడారించాలో కూడా నేను కాపాడుతానన్నాడు దేవుడు. వాడు వస్తే శ్రమలో నీకు తోడై ఉంటానన్నాడు. కానీ నీ ఇంటిలో నుంచి సమస్య రాదు. ఈ సెల్ఫ్ చెక్ ఉండాలి. చూడండి, మీలో చాలా మంది ఇల్లు మా ఇంటి కంటే చాలా నీట్గా ఉంటాయి. నేను మీ ఇళ్ళకి వచ్చినప్పుడు చాలా అబ్బా నేను చక్కగా ఇంట్లో ఉండి చక్కగా ఉంచుకుంటుంది అని అనిపిస్తున్నాను. నేను మెచ్చుకుంటాను మీ ఇళ్ళని. ఎక్కడ బూజు ఉండదు, ఎక్కడ చిన్న దుమ్ము ఉండదు, ఎక్కడ సర్దిని వస్తూ అక్కడే ఉంటుంది. ఎప్పటికప్పుడు చెరిగిపోతుందా, ఎప్పటికప్పుడు
సెల్ఫ్ చెకింగ్ ఉండాలండి. ఇవన్నీ పనికిరావు. ఆత్మకేమన్నా కూర్చుపడుతుందేమో. ఇది వాక్యం చదివేనాడైంది, ప్రార్థన చేసేనాడైంది, కన్నీరు కాల్చేనాడైంది. ఈ సెల్ఫ్ చెకింగ్ లేకుండా ఈరోజు వినబోయే వాక్యం మనము వీటన్నిటి దృష్ట్యా దేవుడు మనతో మాట్లాడలేదు. ఇశ్రాయేలీయులకు సెల్ఫ్ చెకింగ్ పోయింది. వారు ఎంతసేపు వారు ఏం తింటున్నారు, వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు అనే చూస్తున్నారు తప్ప ఎవరో ఒక న్యాయాధిపతి ఎదురుకు వస్తే ఇక్కడి నుంచి నువ్వు చెప్పిందే వింటామన్నారు. ఆ న్యాయాధిపతి ఉన్నారు విన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఆయన మరణించిన తర్వాత దేవుడు పూర్తిగా విడిచిపెట్టేశారు. సెల్ఫ్ చెకింగ్ మానేశారండి. సెల్ఫ్ చెకింగ్ మానేశారు. ఎక్కడైనా బూజు పట్టిందా, ఎక్కడైనా దుమ్ము పట్టిందా ఎలా అయితే చెక్ చేసుకున్నామో అసలు నా ఇంట్లో ఈరోజు కన్నీటి ప్రార్థన జరిగింది, అసలు నా ఇంట్లో ప్రార్థన జరిగిందా, నా ఇంట్లో మనందరూ వాక్యం చదివారా అని సెల్ఫ్ చెకింగ్ లేదండి. సెల్ఫ్ చెకింగ్ లేదు. ఇలా లేకపోతే కనుక మన గృహాలలో లేదా మన హృదయాలలో అశాంతి, మన గృహాలలో నెమ్మది లేనితనం, 10:30 సమయం నెమ్మది లేనితనం, మన జీవితాలలో నెమ్మది లేనితనం, మన బ్రతుకుల్లో నెమ్మది లేనితనం, ఏమండి మన పరిస్థితుల్లో నెమ్మది లేనితనం. చూడండి ఇశ్రాయేలీయులు ఏమైనా చూడండి న్యాయాధిపతుల గ్రంథం. ఈరోజు వారి జీవితంలో వాళ్ళకి ఎదురైన కష్టాల నుండి మనము మంచి పాజిటివ్ పాయింట్స్ నేర్చుకున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనకి హాని జరగకూడదని చూస్తాడు. మనం నాశనం అవ్వకూడదు, మనకి హాని జరగకూడదు, మన ఇళ్లలో దుఃఖం రాకూడదు అని దేవుడు ఇందులో చాలా విషయాలు పొందుపరిచాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము అంటే 7 ఏళ్ళు శ్రమ కదా, 7 ఏళ్ళు శ్రమ. మిద్యానీయుల చేతికి అప్పగించడం అంటే వాళ్ళకి వీళ్ళు ఏమయ్యారు, బానిసలు అయ్యారు. చూడండి, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక పంటలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు అంటే ఇప్పుడు వాళ్ళ నివాసం కూడా మారిపోయింది. కొండలు, వాగులు, కంఫర్ట్ ప్లేస్ అండి. చూడండి 3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములలో తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఏం చేశారు? నేను ఎక్కడికి రావుతున్నాను మీకు అర్థమైందా? దేవుడు 7 ఏళ్ళతో శత్రువులు అప్పగించాడు. వాళ్ళకు స్థిరమైన నివాసం లేకపోయింది. ఉన్న చోట కాస్త పంట వేసుకుంటా పంటను పాడు చేస్తున్నారు. ఇప్పుడు 4 ఒక గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. జీవనాధారము పోయింది. 5వ వచనం, వారును వారి ఒంటెలను లెక్క లేక ఉండెను. ఇప్పుడు చూడండి 6వ వచనం, మీరందరూ చదవండి. దేశంలో పాడు చేయటము వారు దానిలోనికి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన ఏ దశకు వచ్చారు? మిక్కిలి ఏడ దశకు వచ్చినప్పుడు అమ్మా రైట్లో పడిపోయిందండి. చూసారా?
ఎప్పుడైతే దేవుని ఎదుట వారి భక్తి విధానం సరిగా లేకపోయిందో శత్రువులకు వారి మీద అధికారం ఇచ్చినాడు దేవుడే. యోగు నమ్మకస్తుడు కదా. ఇంకా యోగుకున్న బిరుదులు చెప్పండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, బుద్ధిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంలో విసర్జించేవాడు. అటువంటి వాని జీవితంలోకి అపవాదం వెళ్ళింది కదా. ఎలా వెళ్ళింది? దేవుని పర్మిషన్, దేవుని పర్మిషన్ అది వెళ్ళింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదో, దేవుని విడిచిపెట్టేశారో, వెంటనే కాదు, చూడండి, చాలా కాలం తర్వాత మీరు ఆ హిస్టరీ అంతా చదివితే తెలుస్తుంది. ఒకసారి న్యాయాధిపతులు సమ్మరి చెప్తాను మీకు. దేవుడి చిత్తమైతే అన్ని సంవత్సరాలు దేవుని విరుద్ధంగా జీవించిన తర్వాత చూశాడు దేవుడు. లాభం లేదని చెప్పి విద్యానీయులు వారి మీద పంపించాడు. వారేం చేశారు తెలుసా? వీరందరినీ ఓడించి అక్కడ కూర్చోంటే అక్కడ కూర్చో అన్నట్టు బానిసం చేశారు. బానిసం చేసిన తర్వాత ఏం చేశారు తెలుసా? వారికి స్థిరమైన నివాసాలు లేకుండా చేశారు. ఇక వీరి భయం పట్టుకుంది వాళ్ళకి. ఏ సమయంలో మళ్ళీ వచ్చేస్తారో, ఏ సమయంలో మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తారో అని చెప్పి వాళ్ళు మంచి ఇల్లు వదిలేసి కొండల్లోనూ గుహల్లోనూ వాగుల్లోనూ దాక్కోవడం మొదలెట్టారు. కొండల్లోనూ గుహల్లోనూ వాగుల్లోనూ దాక్కోవడం మొదలెట్టారు. వాళ్ళు రావడం, ఇది ఇక నుంచి మేము చెప్పినట్టు వినాలి అని వీరిని శాసించడం, ఎప్పుడు ఏ సమయంలో వచ్చి ఏ ఇబ్బంది పెట్టేస్తారా అని చెప్పి వాళ్ళు మామూలు ఇల్లు వదిలేసి వాళ్ళ గుహల్లోని వాటిలోని వీటిలోని దాక్కోవడం మొదలెట్టారు. ప్రశాంతత లేని జీవితం, ప్రశాంతతను పోగొట్టుకున్నారు, స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, వారి జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిని విడిచిపెడితే మనకు మొట్టమొదట మన జీవితంలోకి వచ్చేది ఏంటి అంటే, దేవునితో సంబంధం తెగిపోయిన తర్వాత ఆయన రక్షణ కవచం పోతుందండి మన దగ్గర నుంచి. దేవుడు ఆ రక్షణ కంచెం తొలగించేస్తాడు అన్నమాట. యోగు దగ్గరకు నేను వెళ్తాను, నన్ను పంపించు, ఒకసారి పరీక్షించి వస్తాను అని సాతాను బతిమాలితే దేవుడు ఏం తీసాడంట? రాసిందాక దేవుడు ఏం తీసాడంట? కంచెం తీసి వెళ్ళి పరీక్షించు అని అంటే అది ఒక మాట ఉంది. నేను ఎలా వెళ్తాను? ఆయన చుట్టూ నువ్వు కంచెలు వేసావు కదా అంటే, అయితే కంచెం తీస్తానని ఎవరు తీశారు? కంచెం. యథార్థవంతుని ఇంటి చుట్టూ ఏముంటది? నీతిమంతుని ఇంటి చుట్టూ ఏముంటది? ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఇంటి చుట్టూ ఏముంటది? ఇదే మాట ధైర్యం మనకి. దేవునికి స్తోత్రంగా లేదు. ఎప్పుడైనా మనం ఆయన మాట తప్పితే, ఆయన భక్తి తప్పితే, అమ్మో నా కంచె పోతుందేమో అని మనంతా మనమే తీసుకోవాలి. అర్థమవుతుందండి. మనలో భక్తిహీనత చోటు చేసుకోవడానికి వీల్లేదు. ఈరోజు ఈ విషయాలన్నీ ఎందుకు పొందుపరిచాడు? ఇశ్రాయేలీయులు విద్యానీయులు వచ్చారు, ఇశ్రాయేలీయులు సరైన గుడారాలు లేకుండా చేశారు, వారి పంటను పాడు చేశారు, వారి హీన తీసుకుని వచ్చేసారు అని ఎందుకు రాశారు తెలుసా? నువ్వు అలా లేకపోతే నేను నీ జీవితాన్ని అలా చేస్తానన్నది దేవుని ఉద్దేశమా? కాదు. నువ్వు అలా లేకపోతే నీ జీవితాన్ని నేను అలా చేస్తానన్నది దేవుని ఉద్దేశం కాదండి. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు. నేను నీకు ఎనదశ తీసుకురావడం కాదండి నేను ఎదుగుతున్నది. దేవుడు చెప్తున్నాను ఆయన అలా చేశారు, నేను బతిమాలని వెళ్ళలేదు, అందుకని వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు దేవుడితో సహవాసం ఉండాలి. అదే యోగ గ్రంథంలో చెప్తున్నాడు. దేవుడితో మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండాలి. నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది, అలాగే మేలు వస్తుంది. నా చేత నువ్వు మేలు అనుభవించు, నా చేత నువ్వు సమాధానం పొందుకో, నా చేత శాంతిని పొందుకో, నా చేత స్వస్థతను పొందుకో, నా చేత మనశ్శాంతిని పొందుకో, నా చేత నీ ఇంట్లో నెమ్మది పొందుకో. అంతేగాని ఇదిగో వేళ్ళ దాన్ని తప్పిపోకు, వేళ్ళ దాన్ని తప్పిపోయి గలిబిలి చెందిన జీవితం నీకొద్దు. దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు వాక్యం వినడానికి ఎట్లయినా విద్యానీయులు వారి మీద పై చేసి సాధించారంట. వాళ్ళని మన ఇళ్లలో ఉండకుండా వాళ్ళు చేయలేదు. మీకు భయపడుతుంది. దేవుని సహవాసం పోతే మనకు పట్టుకుంటుంది ఏంటి తెలుసా? ఏ మూల నుంచి ఏ భయం వచ్చేస్తుంది, ఏ శ్రమ
వస్తుంది భయం. దేవుని ఎందుకు భయభక్తులు లేని వారికి పట్టేది ఏమిటి అంటే లోకం నుంచి, శత్రువు నుంచి, అపవాది నుంచి భయం. ఆ భయం వల్ల వాళ్ళ ఇళ్లలో నివాసం చేయలేకపోయారు. గుహల్లో ఉన్నారు, బాబు దగ్గర, దొంగల దగ్గర ఉన్నారంట. వారి ఇళ్లలో వారు నివాసం చేయలేకపోయారు. ఎంత ఘోరమైన విషయం చూడండి. 128వ కీర్తన ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమందు దేవాలయంలో ఆనందించి దాన్ని ధ్యానిస్తూ ఉంటే నీవు ధన్యుడును, నీ భార్య, నీ పిల్లలు, నీ సంతానం కూడా వర్ణిస్తుంది అక్కడ. అవునా? వీళ్ళందరూ ఎలా ఉంటారని చివరి చెప్తుంది, క్షేమం ఉంటారని చెప్తుంది. క్షేమం ఉంటారని చెప్తుంది. కీర్తన మొదలైతే 3-4 వచనాలు ఏం చెప్తారు? నీటి కాలంలో వారు నాటబడ్డట్టు ఉంటాము అని చెప్తుంది. పచ్చని చెట్టులా ఉంటాము అని చెప్తుంది. ఇదంతా దేవుడితో సహవాసం చేస్తే వచ్చేది. మన జీవితంలో సరిగ్గా అన్నం తింటున్నాం లేదా, పూటకి వండుకుంటున్నాం లేదా, సాయంత్రానికి ఉందా లేదా, ఈ యాత్ర మనందరి ఇళ్లలో ఉంది. మధ్యాహ్నం భోజనం చేస్తున్నామో లేదో మళ్ళా సాయంత్రానికి ఏం తయారు చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం ఒక్కరం కాదు, కుటుంబంలో చాలా మంది ఉన్నాం. మనం ఒక్కరి కోసం ఆలోచించుకోకపోయినా అందరి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సాయంత్రానికి ఏం వండాలి, ఏం వండుకోవాలి, ఇప్పుడే తిన్నా కూడా మళ్ళీ ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. ఏమండి? మన ఇంట్లో ప్రతి పని కూడా ఈ రోజు అయినా కూడా మళ్ళీ మరొకసారి చేయవలసి వస్తుంది. కానీ భక్తి మాత్రం ప్రతి దినము చేయవలసిందండి. దేవుడి స్తోత్రం. ప్రతి దినము చేయాల్సిందే, ప్రతి దినము చేయాల్సిందే, ప్రతి దినము సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిందే. ఇశ్రాయేలీయులు శత్రువుల చేతికి అప్పగించేటంత ల్యాబ్స్ ఎందుకు చేశారు? దేవుడు వారికి సమయం ఇవ్వలేదా? దేవుడు కఠినాత్ముడా? దేవుడు వెంటనే వారిని శిక్షించాడా? కాదు. కాబట్టి 2 ఆధారాలు చూడండి. ఆధారాలు చూపిస్తుంది చూడండి. 31వ వచనం చూడండి. పైన కాదు కాదు 3వ అధ్యాయం బట్టి 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం అదే గ్రంథం. మీరు అటు ఇటు కలగలేదు, అదే గ్రంథం. అందుని గురించి యెహోవా కోపము ఎందుకు గురించి తెలుసా? ఎందువల్ల అని తెలుసు. 7వ వచనం చూడండి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని చాలు. ఇప్పుడు మీరు ఇందాక చదివిందంటే ఏమని చదివారు? యెహోవా దృష్టికి దోషులై ఉన్నందువల్ల ఏమైంది తెలుసా? ఏం చేశారని చూడండి. తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించింది. వీళ్ళు 2 చోట్ల సర్దిస్తున్నారండి. ఇటు కాలేసేస్తున్నారు, అటు కాలేసేస్తున్నారు. ఇటు కాలేసేస్తున్నారు, అటు కాలేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పీరియడ్లో న్యాయాధిపతి లేడు వాళ్ళకి. ఎప్పుడైతే న్యాయాధిపతి
25 సంవత్సరాలు బాధపడిన తర్వాత కానీ వీళ్ళకి ఏం రావట్లేదు, నీళ్ళు రావట్లేదు, దేవుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మొదలుపెడతారంట. ఎట్టకాలం చివరికి ఎటు తిరుగుతున్నారు, మళ్ళీ దేవుని వైపు తిరుగుతున్నారు. అప్పుడు దేవుడు దెబోరా అనే స్త్రీ ప్రవక్తని ఏర్పాటు చేసుకుని ఏమండి ఆయనతో మళ్ళీ బారాకు అనే ఒక యుద్ధ వీరుని ఏర్పాటు చేసుకుని వీరిద్దరితో వాళ్ళ మీద గెలుపొంది దానికి వాళ్ళని రక్షిస్తే మీరు 5వ అధ్యాయం 31 చెప్తారండి. యెహోవా నీ శత్రువులందరూ 5వ అధ్యాయం 31 చదువుతున్నాండి. యెహోవా నీ శత్రువులందరూ ఆగాపునే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండురు. తరువాత దేశము 40 సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు నిర్మలంగా ఉందండి. మళ్ళీ మీరు వెంటనే చదవండి 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి అయిపోయింది. మళ్ళీ చూసినామా ఆ న్యాయాధిపతి చనిపోయాడు. మళ్ళా మీరు దోషులు. ఎప్పుడు మన సన్నిధిలో ఉంటేనే బాగుంటామండి. ఇంటికి వెళ్తే బాగోము, బయటికి వెళ్తే బాగోము అంటే కాదండి. ఎప్పుడూ కూడా దేవుని దృష్టి నా మీద ఉన్నదని జాగ్రత్తగా ఉన్నాను. ఎక్కడ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా భక్తి చేస్తూనే ఉన్నాను. దేవుని యొక్క ధ్యాస, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క స్థుతి వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకూడదు. మనం మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ, ఎవరి విషయంలో తీర్పు తీర్చేటప్పుడు కానీ దేవుని ఆజ్ఞలను జ్ఞాపకంలో పెట్టుకొని మాట్లాడాలి. బయట ఇదంతా ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడనమాట, ఏం చూస్తున్నాడనమాట. నువ్వు దేవునికి భయపడి చేస్తున్న ప్రవర్తన చూస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమనుకుంటాడు, వీళ్ళకి నేను ధ్యాస ఉంది అని అనుకుంటాడు. నిరంతరము నీ ఆత్మ ఆయన ఆత్మతో సహవాసం కలిగి ఉండడం చేస్తాడు. నీకు వేరే చేస్తాడు. నీకు వేరే చేస్తాడు. 40 సంవత్సరాలు దేవుడు వాడిని సస్యశ్యామలంగా, చక్కగా, క్షేమంగా, సమృద్ధిగా చూసిన తర్వాత మళ్ళీ వాడు ఏమైపోయిందండి. అప్పుడు ఇలా లాభం లేదు. పాత దినాలు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఒకసారి పాత రోజులు మర్చిపోయినట్టున్నారు. పాతలో వీళ్ళకి ఒక కష్టం వచ్చింది. 20 సంవత్సరాలు బందిగానే వెళ్ళిపోయారు, దాసులు వెళ్ళిపోయారు. అప్పుడు పడ్డ కష్టాలని మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇవాళ నన్ను మర్చిపోయారు సుఖంలో ఉంది అని చెప్పి మళ్ళీ పాత స్థితి జ్ఞాపకం చేయాలని చెప్పి ఎవరికి పంపినారు తెలుసా? విద్యాలయం వాళ్ళు వీరి మీద పైచేయి సాధించి వీరి మీద అధికారం సంపాదించుకున్నారు. ఏం చెప్పినట్టు మీరు నడవాలన్నారు. ఎప్పుడు ఏ సమయంలో వచ్చి ఏం చేస్తారా అని చెప్పి వీళ్ళకి కుదురులేదు. వెంటనే వాళ్ళు భయభ్రాంతులయ్యి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నివాసం చేయకుండా ఎక్కడ గుహలలో మాట్లాడుకుంటూనే ఉంటారు. వారిలో తలపెట్టిన చిన్న అవిధేయత పెద్ద నష్టానికి దారితీసింది. మనలో అవిధేయత ఒకేసారి మన మూర్ఖులు కాదు, ఒకేసారి మోటార్తో వచ్చినది. మనం నరకతలో కాదు, ఒకేసారి హత్య చేసి దేవుడి దృష్టికి దోషులైపోయాం. మనం విగ్రహారాధకులు కాదు, పెద్దగా ఒకేసారి విగ్రహారాధన చేసి దోషులైపోయాం. మనలో అవిధేయత ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? నిన్నే తులసి దంతా సతీసి వెళ్ళేది చర్చ. మళ్ళీ వచ్చింది మురికి. ఎవరు చూసారు మురికి రావడం? మెల్లగా ఎలా వస్తుందో తెలియకుండా అలాగే చిన్నగా మళ్ళీ విజయం వచ్చిందంటే దాన్ని వెంటనే మనం వాక్యపు వెలుగులో సరి చేసుకోకపోతే, మన హృదయాలను సరిదిద్దుకోకపోతే, మన పరిస్థితులను చక్కబెట్టుకోకపోతే మనం పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుంది అని ఎవరు చెప్తున్నారు? నేనా? మీ బైబిల్లో ఉంది కదా, దేవుడు ఏం చూపించిన వారికి వాళ్ళ నివాసంగా వాళ్ళ గురిలో ఉన్నారా? లేదు. వారు స్వతంత్రంగా ఉన్నారా? ఇప్పుడు లేదు. వారి మీదకి ఎవరు అజమాయిషి వచ్చింది? ఇప్పుడు వేరే దేశం వారు అజమాయిషి వచ్చింది. వారి నివాసాల్లో కుదురుగా ఉండలేక, మనశ్శాంతిగా లేక, ఎక్కడ తలదాచుకుండా
చేస్తున్నారండి? పంటలతో సరే, అక్కడైతే బతుకు జీవడాన్ని ఏదో పంట వేసుకున్నామంటే ఆ పంట చూసారు వెంటనే దాన్ని నాశనం చేసి వాళ్ళకి వెతుకు లేకుండా, గొర్రెలు లేకుండా, అసలు వాళ్ళకి ప్రయాణ సాధనాలు లేకుండా, గాడిదతో సహా గొర్రెలతో సహా వాళ్ళకి జీవన సాధనమైన ప్రతిదాన్ని కూడా తీసివేశారు. దేవుని స్తోత్రం. ఇదంతా ఒక్కసారి దేవుడు రక్షణ కంచె తీసేస్తే, అపవాది మన జీవితంలోకి వస్తే అది చేసే అల్లకల్లోలు ఏమిటంటే మన హృదయాల్లో భయం పుట్టిస్తుంది. మన జీవనం సుఖవంతంగా ఉండదు, మన జీవనోపాధి ఎండిపోతుంది, మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం కాసేపట్లో తిందామన్నది కాసేపట్లో కనుమరుగైపోతుంది. అంతలో బాగున్నాం అనుకుంటాం, అంతలోనే చిక్కిపోతాము. దేవుడు ఏం చెప్తున్నాడైతే ఇవన్నీ వాళ్ళ అయిపోయారు, వీళ్ళ అవ్వద్దు అంటారు. అందుకు ఏం చేయమంటాడైతే, వారు మర్చిపోయినట్టుగా మీరు మర్చిపోకండి, వారు దోషమైనట్టుగా మీరు దోషులు అవ్వకండి, వారు అవిధేయులైనట్టుగా మీరు అవిధేయులు అవ్వకండి. మీ విధేయత, మీ యొక్క భక్తి, మీ యొక్క భయము, దేవుని అందరి భయము మీకు ఐశ్వర్యం ఇస్తుందంట. హల్లెలూయా. ఎంతలో మాటలు యెహోవా అందరి భయము వారికి ఐశ్వర్యం అంటారు. దేవుని హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దీవించేవాడు, రక్షించేవాడు, దేవుడు సమస్తను సమకూర్చేవాడు. రాత్రి వాక్యంలో దేవుడు మాట్లాడు, ఆయన అన్ని సమకూర్చేవాడు, ఆయన అన్ని ఏర్పాటు చేయవాడు, ఆయన అన్ని దగ్గరకు తెచ్చిపెట్టేవాడు, ఆయనే సహాయాన్ని అందించేవాడు. తాను పోషించాలని ఎవరైతే అనుకుంటాడో వారి కోసం, వారు అరణ్యంలో ఉన్నా సరే, ఎడారిలో ఉన్నా సరే, వాళ్ళకి ఆహారం పంపించే సమర్థుడు దేవుడు. అటువంటి దేవుడితో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉంటాం. మొన్న ఎక్కడో ప్రాక్తల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనే దానికి చాలా మాటలు ఉన్నాయి. దేవుడు న్యాయవంతుడు, దేవుడు రక్షకుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయం చేసేవాడు, దేవుడు పోషకుడు, దేవుడు మన స్నేహితుడు. దేవుని ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడి పట్ల మనం ఉంటే, ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడితో పాటు మనం కొనసాగితే, ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడిని చేపట్టుకుంటే మన జీవితంలో కొరత అనేదానికి అర్థం ఉందా? లేదు. మన జీవితంలో కొరత అనేదానికి అర్థం ఉంటుందా? లేదు. కొరత అనేదానికి అవకాశం ఉంటుందా? లేదు. ఎందుకంటే దేవుడు సమృద్ధి గలవాడు, సమృద్ధినిచ్చేవాడు, దేవుడు జీవం గలవాడు, దేవుడు పోషకుడు, దేవుడు సర్వ సృష్టి ఆయన చేతిలో ఉన్నది. అంత ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయనదే. కాబట్టి ఆయనతో సహవాసం చేసే నాకు కొరువా, ఆయనతో సహవాసం చేసే నాకు పేదరికమా, ఆయనతో సహవాసం చేసే నేను ఓడిపోతానా? ఆయన అన్ని విషయాలు ఆయనే సమకూరుస్తున్నప్పుడు నాకు ఓటం అనేది దేవుని స్తోత్రం. ఎక్కడ నేను అలాంటి దేవుడిని కలిగి ఉండి కూడా నేను సఫర్ అవుతున్నానంటే, ఎక్కడ ముందు తేడా వచ్చి ఉండొచ్చు అనంటే, నేను చేసే సహవాసంలో తేడా వచ్చి ఉండొచ్చు. అనిపిస్తారు దేవుడు సర్వసమృద్ధి గలవాడు కదా. ఆయనతో సహవాసం చేసే నాకు మనశ్శాంతిలో కానీ, మరి ఏ ఇతర పరిస్థితుల్లో కానీ, ఎవరి పోషణలో కానీ, రక్షణలో కానీ, ఎందులో కూడా మరి ఏమాత్రం నాకు లోటు రానే రాదు. ఏమాత్రం నాకు లోటు రానే రాదు. కానీ నేను లోటును ఫేస్ చేస్తున్నానంటే ముందు నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి తెలుసా? దేవుడితో నా సహవాసం ఏమన్నా బలహీనపడిందా, దేవుడితో నా సహవాసం ఏమైనా బలహీనపడిందా చూసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు అంతటి శ్రమలో వెళ్ళిపోయారు? వారి సహవాసం దేవుడితో ఫస్ట్ బలహీనపడింది, తర్వాత అది ముదిరిపోయింది. ఇక పూర్తిగా దేవునికి వారు దూరం అయిపోయారు, దేవుని దృష్టికి దోషులైపోయారు. అప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారి చుట్టూ ఉన్న కంచెలు దేవుడు ఏం చేశారు తెలుసా? ఇచ్చారు. అప్పుడు అపవాది వారి జీవితంలో వెళ్ళి వారి మీద పైచేసి సాధించింది, వారికి రక్షణ లేకుండా చేసింది, వారికి భయం పట్టుకునేటట్టు చేసింది. జీవితం అంటే భయం, అదే జీవితం అంటే భయం పట్టుకునేటట్టు చేసింది. ఏమండి, దేవుని సన్నిధి లేకపోతే మనకు ధైర్యం లేదండి. దేవుని సన్నిధికి వస్తే మనకు ధైర్యం ఉంది. ఇందాక మీరు కీర్తనలో చదివారు ఏమని? దేవా నా హృదయము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది. నిబ్బరంగా ఉంది అంటే నిబ్బరంగా ఉండడం అంటే ధైర్యం కలిగి ఉండడం. దానికి శ్రమలు లేవా అమ్మాట చెప్తున్నాడు? ఉన్నాయి, కానీ నేను నిబ్బరంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తోడుందని ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. నాకు నువ్వున్నామని ధైర్యం ఉంది, నీ తో
62 మొదటి వచ్చిన చదవండి. నా ప్రాణం మౌనంగా ఉన్నది. అందుకండి దేవుని వల్లే నాకు రక్షణ వస్తుంది కాబట్టి నేను కంగారు పడట్లేదు, మౌనంగా ఉన్నాను. దేవుని మీద ఆధారపడే ప్రాణం చెప్తుంది ఈ విషయం. దేవుని మీద ఆధారపడిన మనిషి చెప్తున్నాడు ఈ విషయం. నువ్వు దేవుని మీద ఆధారపడితే కనుక నీకు ఏ భయం వస్తుందని, నీకు ఏ దిగులు వస్తుందని నీకు భయం లేదు. ఎటువంటి ఏ శ్రమ వచ్చినా ఏమంటావు తెలుసా? రాని నాకు దేవుడు ఏమంటామమ్మా? చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. రాని దేవుడు ఉన్నాడు. అమ్మా అలా అవుతుందేమో అని పిల్లలకి అన్నారనుకో, అమ్మ దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు అన్యాయం లేదు, దేవుడు నాకు నష్టం లేదు. దేవుడు మాట చెప్తాను. మన హృదయం నిర్భరంగా ఉండదంటే దేవుడు మన హృదయం నిర్భరంగా ఉండాలంటే ఏమి ఉండ లేకుండా మన హృదయం నిర్భరంగా ఉండాలంటే మనం ఉండవలసిన ఒకటే ఒకటి, దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం ఒకటే అనుకుంటారు. ఆయనతో సహవాసం ఏమాత్రం తెగిపోకూడదు. ఎందుకు తెలుసా? ఆయన ఉదయాన్నే లేచి దేవుడిని ప్రార్థిస్తున్నాడు. చూడండి, అభిములో కూడా రాశాడు ఆ మాట. నేను దేవా ఆ దేవుడు నీవే, ఎప్పుడండి వేకువనే నిన్ను వెతికేదా. ఇందాక కీర్తనలో ఏం చెప్తున్నాడు? నేను వేకువనే వెతుకుతాను, స్వరమండలాన్ని పిలుస్తాను, అంటే వాయిద్యాన్ని చేస్తాను, నా ఆత్మతో పాడతాను, నాకేం భయము అంటాడు. నాకేంటి భయము అంటాడు. ఈరోజు ఇశ్రాయేలుకి ఎవరు భయం పట్టుకుందండి? మిథ్యానీయుల భయం. వాళ్ళు ఉండవలసిన చోట ఉండలేకపోతున్నారు. పంట వేసుకుంటే అది పాడు చేయడం సరే వాళ్ళు భయం వచ్చిస్తున్నారు. చూసారా, పంటను పాడు చేసిన, జీవన సాధనమైన ప్రతిదాన్ని తీసుకుపోయినా ఇశ్రాయేలీయులు వారి మీద జయం పొందలేకపోయారు. ఒకప్పుడు గెలిచిన వాళ్ళే కదా వీళ్ళు, ఒకప్పుడు వారిని జయించిన వాళ్ళే కదా, ఒకప్పుడు వారి మీద విజయం సాధించిన వాళ్ళే కదా. ఇవాళ ఎందుకు విజయం వారి చేతుల్లో లేదు అని అంటే యెహోవా అనుగ్రహించలేదు. ఎవరు అనుగ్రహించలేదు? దేవుడు అనుగ్రహిస్తేనే నీకు ప్రతిదీ, దేవుడు ఇస్తేనే నీకు ప్రతిదీ. కాబట్టి ఇచ్చిన ప్రతిదానికి ఏం చెల్లించాలి తెలుసా? కృతజ్ఞతలు చెల్లించాలి. వీరు దోషులైపోయారు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలు దేవుడు సర్వసమ్మతి ఇస్తే, అన్ని విషయాల్లో సహాయం చేస్తే, దేవుడు ప్రతి తింటుకు ప్రతి ముద్దుకు దేవునికి స్తోత్రం చెప్పాల్సి పోయి ఏం చేస్తున్నారు తెలుసా అండి? దేవుడు మంచిగా చూడండి, 4వ కీర్తన దేవుడు జ్ఞాపకం చేసిన మీరు చూస్తున్నాను. చూడండి, ఎప్పుడంటండి ఎలా కొనుక్కుంటారంట? నెమ్మదితో కొనుక్కుని. నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేశావు. దేవుని స్తోత్రం. ఇవి ఎవరో మాట్లాడుతున్న మాటలు తెలుసా? దేవునితో సహవాసం కలిగిన వారు చెప్తున్న మాటలు. దేవునితో సహవాసం కలిగిన వారి మాటలు ఏ రీతిగా ఉంటాయి? దేవునితో సహవాసం తెగిపోయిన వారి పరిస్థితి అలా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఇప్పుడు దేవుని గురించి ఒక మాట చెప్పాలండి. మీకు అర్థమవుతుంది? మీరు ఇప్పుడు ఎందులో ఉన్నారు? సురేష్ ఎందులో ఉన్నారు? పిల్లలు శ్రమలో ఉన్నారు. ఆలోచిస్తున్నారా మీరు? మీరు ఇప్పుడు ఎందులో ఉన్నారండి? ఎక్కడ ఉన్నారు? మళ్ళీ నివాసం వాళ్ళు రామపడతారని సమర్థులున్నాయి. అక్కడికి నో రేషన్ కదా, ఏమి లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో దేవుని గురించి ఒక మాట చెప్తాను. దేవుని గురించి ఒక మాట చెప్తానండి. ఇంతకుముందు మేలు పొందిన వారే కదా, దేవుని గురించి ఒక మాట చెప్పాలని చెప్పలేదు. ఎందుకు తెలుసా? దేవుడితో సహవాసం పోయి, దేవుడితో సహవాసం తెచ్చుకున్న వారు దేవుడిని స్తుతించలేదు. దేవుడితో సహవాసంలో ఎడబాటే ఎంత పాపం అయిపోతుందని చెప్తున్నారు. 59 యెషయా గ్రంథంలో అడుగుతున్నాడు,
నిన్ను రక్షించడానికి నా చెయ్యాలన్న కోసా రక్షించడానికి పోవడానికి నేను నా చెయ్యాలన్న పుట్టిదనుకుంటున్నావా? నేను ఎందుకు రక్షించట్లేదో నీకు తెలుసా? నాకు నీకు మధ్య నీ పాపంలో మీ అవిధేయత వచ్చేస్తుంది అంటూ అంటుంది. మీ అవిధేయత వచ్చేస్తుంది అంటూ అని. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు ఎందుకు రక్షించలేదు? మనం మొదట్లో ప్రారంభంలో దేవుడు మనకేం గుర్తు చేశాడు? యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు యొక్క సంతానమే కదా ఇశ్రాయేలు అంటే ఆశీర్వాద పుత్రులేనా, వాగ్దాన పుత్రులేనా, నిబంధన పుత్రులేనా, ప్రమాణంలో ఉన్నవారేనా? ఏమండి దేవుడు ఆశీర్వదిస్తే వరం ఇస్తే వచ్చిందనేనా? ఏమండి బలం పొందుకున్న వారేనా? వీళ్ళు ఒక శత్రు సైన్యం మీద బలం పొందలేకపోయారండి. వారి నివాసాల్లో వారి గుడాలలో వారి నివాసం చేయలేకపోతున్నారండి. వారి ఇల్లు పాడైపోయి ఉన్నాయండి. ఎందుకంటే ఇదిగో వీళ్ళు గుహల్లో జీవిస్తున్నారు. వాళ్ళ ఇల్లు పాడైపోయి వాళ్ళు గుహల్లో జీవిస్తూ ఉన్నారండి. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది? దేవుడితో ఎడబాటు, దేవుడితో ఎడబాటు. ఒక పూట ప్రార్థన చేయడం మానే ఏం జరగదు, చాలా చల్లగా ఉంటుంది నిజంగా. రెండో పూట ప్రార్థన చేయడం మానే ఇంకా చల్లగా ఉంది. దేవుడికి తెలిసిన అపవాది ఎవరి మీద అయితే అధికారం కలిగిందో వాళ్ళకి చల్లగా ఉన్నది. మూడో పూట ప్రార్థన చేయడం మానే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఏమండి. ఎప్పుడైతే దాని వసంలోకి వచ్చారో తెలిసిందో అప్పుడు దాని వేడిని చూపిస్తారు. కానీ దేవుడితో సంభాషణ కలిగి ఉన్నవాడు, దేవుని ఆత్మతో ఉన్నవాడు ఒక్క పూట ప్రార్థన చేయలేకపోతే తన మనసు తానే కకావికలం చేసుకుని ఇదిగో నా మనసు ఎందుకు నా ఉంటుంది, నేను ఎందుకు ఇలా మనశ్శాంతిగా లేకపోతున్నాను, ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, దేవుడి వాక్యం చదవాలని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి హృదయానికి మందు వేసుకొని ఆ గాయాన్ని కట్టుకొని సంతోషంగా లేచేస్తాడండి. దేవుడి స్తోత్రం. ఆయన పక్కన దగ్గరికి వచ్చేస్తాడండి. ఆయన గ్రంథం తీసేసుకుంటాడండి. దేవుడి మాటలు నాకు చదువుతాడండి. దేవుడికి ప్రార్థన చేస్తాడండి. హృదయం నిండా ఆయన ఇచ్చే మనశ్శాంతి నింపేసుకుంటాడండి. అమ్మయ్య అనుకుని గాయం కట్టుకొని వెళ్ళిపోతాడండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒక పూటలోనే వీరు ఏకంగా దేవుని దృష్టికే దోషులైపోయారట. ఎన్నాళ్ళు దేవుని దూరంగా ఉండిపోయారో, ఎన్నాళ్ళు దేవునికి ఇబ్బంది కలిగించారో. దేవుని హృదయాన్ని సంతోషం లేకుండా మనం జీవిస్తే మన ప్రశాంతత లేదండి. మన మాట ద్వారా దేవునికి సంతోషం ఉండాలి, మన క్రియల ద్వారా దేవునికి సంతోషం ఉండాలి, మన జీవితం ద్వారా దేవునికి సంతోషం ఉండాలి. చివరి చూడండి వాళ్ళు 4వ వచనం. వారు ఎదుట దిగి రాజాకు పోయినంత దూరం భూమి పట్టణం పాడు చేసి ఒక గొర్రెలు కానీ ఎద్దులు కానీ ఏది ఉండలేదు. శత్రువు మన సంపాదన దోచుకుంటాడండి. దేవుడితో సహవాసం లేకపోతే మొదట మనకేంటి తెలుసా? రక్షణ కంచే పోతుంది. చెప్పండి, మొదట దేవుడితో సహవాసం లేకపోతే రక్షణ కంచే పోతుంది. రెండవది శత్రువు భయం పట్టుకుంటుంది. రెండవది భయం మన గుండె నిండా వచ్చేస్తుంది. మూడవది నష్టం చూస్తాం. నష్టం చూస్తాం. ఇది దేవుడితో సహవాసం లేకపోతే అపవాదం చేసే క్రియలు మన జీవితంలో. దేవుడు అన్నట్టు కూడా ఆశీర్వదించడానికి చేసి అవుతాడు తప్ప చెప్పించడానికి నాకు. కాబట్టి దేవుడు ఈ మాటలు నీకెందుకు చెప్తున్నాడు? నేను ఆశీర్వదించడానికి చేశాక కాబట్టి నువ్వు నాతో సహవాసం కలిగి ఉంటే నేను ఆశీర్వదిస్తూనే ఉంది. అలా ఉండకు, నీకు జాగ్రత్త చెప్తున్నాను అంటున్నాను. దేవుడి స్తోత్రం. మీ అందరికీ ఏమర్థమవుతుందో మాట చెప్తున్నాను. మీరందరూ పెట్రోల్లో పనిచేస్తున్నారు, రియాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు కదా. ఏ మిస్టేక్ చేస్తే ఏ ప్రమాదమో తెలిస్తే అది చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతేనా? నువ్వు అలా చేయకు, నువ్వు అలా అజాగ్రత్తగా ఉండకండి. మీకు మీ హెడ్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. మీరు అలా ఉండకండి. అలా ఉంటే మీరు ఆ మిస్టేక్ చేస్తే వెంటనే రియాక్టర్ బ్లాస్ట్ అవ్వచ్చు, ఇలా హై టెంపరేచర్ పెరిగిపోవచ్చు, అది బ్లాస్ట్ అవ్వచ్చు, ఇంత నష్టం చేకూర్చవచ్చు అని ఇవన్నీ ప్రికాషన్స్ చెప్తుంటారు. అంటే ముందు అన్ని నష్టాలు అవసరంగా చెప్తున్నారు. కారణం ఏంటి? దేనికోసం? మీ శ్రమ కోసం కదండి, మీకు నష్టం కలగడం కోసం కదండి. దేవుని మాటలు చేదుగా ఉంటాయి. టాబ్లెట్లు చేదుగా ఉన్నాయా, తిరిగా ఉన్నాయా? చేదుగా ఉంటాయి.
ఏంటి ఆటకు బ్రాహ్మణ మన చేదు ఇచ్చాడు, చేదు బిళ్ళ మింగితేనే రోగానికి సరిగ్గా కుదురుతుంది, అప్పుడు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి నష్టం ఎంతుందో, ప్రమాదం ఎంతుందో, ఏమండి అపాయం ఎంతుందో నీకు తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటామని దేవుని హెచ్చరికలేవన్నీ అన్ని హెచ్చరికలే. ఇదిగో వాళ్ళు విడిచిపెట్టేశారు, వాళ్ళ మీదకి శత్రువులు పై చేయబట్టుకొని వాళ్ళు స్ట్రక్చర్ ఎక్కడ అయిపోయింది, వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కంచిపోయింది, వారు భయభ్రాంతులు అవుతున్నారు, వాళ్ళ నివాసాల్లో వాళ్ళు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు, వారు కష్టార్థంతో వారు పంట వేసుకున్నా వారు కష్టార్థం వారు తెరలేకపోతున్నారు. ఇదిగో వారు వేరే దశలు చేరుకున్నారు. మీరు అలా అమ్మకండి, మీరు అలా చేయకండి, మీరు అలా దూరం కాకండి. దేవుడితో సహవాసం పొందేయడంలో మనకు సమాధానం కలుగుతుంది. అలాగా మేలు కూడా వస్తుంది మన జీవితంలోకి. దేవుడు మేలు చేయక విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీకు మేలు చేయకుండా నువ్వేమన్నాడు అండి. అందుకని నేను కూడా ఏం చేస్తాను తెలుసా, నేను ఆరాధించకుండా ఉంటాను అండి. నీకు నాకు పోటీ, నేను ఆరాధించుకున్నాను, నువ్వు మేలు చేయకుండా. దేవుడి గురించి బాగా తెలిసాను, నువ్వు మేలు చేయకుండా నాకు తెలుసు. ఓ భక్తుడు అంటాడు, ఎవరైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు కనికరపడిపోయి రక్షణ పొందేసి వాళ్ళ జీవితంలో పెద్ద మేలు చేసేస్తూ ఉంటావు. నీ గురించి నాకు తెలుసు, అందుకని నేను అసలు నువ్వు చెప్పిన పని నేను చేయను. వాళ్ళకి శ్రమ వస్తుందని చెప్పమంటున్నాను, అది చెప్పండి ఇది చెప్పండి. ఒక సేవకుడు అడుగుతున్నాడు, ఎవరైనా సేవకుడు యోన అడిగాడు, ఏమో తెలుసా, నువ్వు వాళ్ళకి శాపం వస్తుందని చెప్పమంటున్నావు నన్ను, నేను వెళ్తాను, శాపం వస్తుందా మీ మీదకి అని చెప్తాను. నువ్వేం చేస్తావు తెలుసా, వాళ్ళు వచ్చి మోకరించగానే నువ్వు కరిగిపోయి నువ్వేం చేస్తావంటే, అత్యంత దయాదాక్షిణ్యం కలవా దేవుడు మరియు అత్యంత కృపయు కనికరించిన దేవుడు మరియు వారు పశ్చాత్తాపడితే నువ్వు కనికరి చూపించి వారు రక్షిస్తావని నాకు తెలుసు. నాకు నేను అన్నట్టే అన్నాను. అంటే ఇప్పుడు దేవుడు పక్కపెట్టుకున్న దేవుడా, కనికరం చూపించే దేవుడా, ఆశీర్వదించే దేవుడా, శపించే దేవుడా, మేలు చేయడానికి ఆయన నేనే చేస్తాను. నేను అందుకే నా భక్తులు అంటాడు, మేలు చేయడం నీకు మానవుడు ఉంటాడు నాకు తెలుసు. కాబట్టి నేను కూడా నీ సన్నిధి వదలకుండా నేను ఆరాధిస్తూనే ఉంటాను. నా హృదయం నీతో ఒప్పందం చేసుకుంటుందని చెప్పి పాడుతున్నాను. నేను స్తోత్రం కలిగి నా హృదయము నీతో అంది నీకు నేను నీతోనే సహవాసం చేసుకుని ఆరాధిస్తూ ఉంటాను. వాళ్ళ నిర్మాణం హిజ్కియా ఒక భక్తి పడు, ఎంతో భక్తి చేశాడు, ఎంతో భక్తి చేశాడు, ఎంతో భక్తి చేశాడు. అవన్నీ వాళ్ళ అబ్బాయిలు చూశారు. వాళ్ళ పిల్లల్ని సరైన రీతిలో నచ్చ చెప్పుకున్నారో లేదో తెలియదు. అధికారులందరినీ పిలుచుకుని వెళ్ళిపోయి అలవాటు ఉన్న ఆయన పిల్లలకు కూడా బహుశా చెప్పుకుని ఉంటాడని అంచనా అంతే, వాక్యం చెప్పబడలేదు. కానీ తన కుమారుడు మనస్సే చెప్పాడు. దేవుడు హిజ్కియా మీద ప్రేమతో తన బిడ్డ దగ్గరికి అనేక మంది ప్రవక్తలను పంపించాడు, చెప్పించాడు. అనేక మంది ప్రవక్తలను పంపించాడు, చెప్పించాడు.
కానీ మనస్సు వినలేదు. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయంలో మనస్సు వినలేదు. వినకపోతే వాళ్ళ మీద శత్రువులు వచ్చారు, అతను పట్టుకుని తీసుకుపోయాడు. వాళ్ళ పిల్లలు చెప్పండి, వాళ్ళ పిల్లలు వచ్చి ఏం చేయించాడో తెలుసా? మనసే ముహూర్తాలు చూపించాడంట, అగ్నిగుండాలు దాటించాడంట. ఇంకా లేనిపోని ఏమంటారు అట్లా మూఢనమ్మకాలు పాటింపజేశాడంట. అతను చేసిన తప్పది. తరువాత అతను శత్రువులు చేతించి పెద్ద బొండలో ఆయన వేసి పడేస్తే చివరికి అతను యెహోవా వైపు దృష్టి మళ్ళించుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే తెలుసా? వెంటనే విడుదల కలిగించి మళ్ళా తన రాజ్యాన్ని తీసుకుని వచ్చాడంట. దేవుడి స్తోత్రం. ఆయన కనికరించు దేవుడు అని తెలిసిన తర్వాత ఆయన తప్పిపోవడం ఎందుకు? అంటే కనికరించు దేవుడు అని తెలిసి మనం తప్పు చేసినా కనికరిస్తాడు కాబట్టి చేస్తూ పోతూ ఉంటే దేవుడు కనికరించడు. దేవుడి గుణగణాలను నేను వ్యతిరేకంగా బోధిస్తున్నానా? లేదు. దేవుడు మన మీద చూపించిన సహనాన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకొని దేవుడి మీద శ్రద్ధగా జీవించాలని దేవుడి స్తోత్రం. మన శ్రద్ధ మనల్ని గొప్ప చేస్తుంది. దేవుని యొక్క సహనం మనల్ని గొప్ప చేస్తాడు. ఏమిటి? శ్రద్ధ చూపించేవాడిని దేవుడు గొప్ప చేస్తాడు. శ్రద్ధ చూపించకుండా దేవుడి సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నవాడిని కూడా దేవుడు సహనం చూపించి గొప్పే చేస్తాడు. కానీ ఆ సహనానికి కూడా కొన్ని అద్దులు పద్ధతులు ఉంటాయి. కొంత సమయం ఇస్తాడు దేవుడు. ఎంత సమయమో తెలియదు. ఈరోజు నేను గుంటూరు వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో నాకు ఒక ఆయన కనిపించాడు. ఇలా అన్నాను అంటే ఆయనకి అర్థమైపోయి నేనండి ఎక్కడికి వెళ్ళట్లేదు, మీ వాక్యం దగ్గరికి తప్ప, నేను మారితే మీ వాక్యం దగ్గరికి వస్తాను తప్ప ఎక్కడికి వెళ్ళట్లేదు. కనుక రవి ఉన్నాడు. నీ సమర్పణ బాగుంది కానీ ఎన్నాళ్ళు బ్రతుకుతావా అని అంటారు. నీ సమర్పణ బాగుంది, ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీకేం అనుకున్నా పర్వాలేదు, నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీ జీవితంలో నీకు గ్యారెంటీ ఉందా? రేపు మారుతాను, మాకు మారుతాను, వాయిదాలు వేసుకుంటున్నా దేవుడు నీ విషయంలో సహనం చూపించి ఇప్పటి వరకు ఆయుష్ పొడిగించాలంటే బుద్ధి ఎరగదు. ఎన్నాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతాం, ఎన్నాళ్ళు మారుతాం అంటాం, ఎన్నాళ్ళు దేవుని సహనాన్ని మనం పరీక్షిస్తాం. దేవుడు కనుక నీకు ఇవ్వబడ్డ సమయం అయిపోయింది, అబ్బాయి కానీ మూత చేశాడా? అయిపోయింది కదా, మూత చేస్తే అయిపోయింది కదండి. ఎంతమంది మమ్మల్ని జీవితాలు అయిపోలేదు ఇందులో? ఏమండి? ఎంతోమంది సుందరులు, ఎంతోమంది తెలివైన వారు, ఎంతోమంది జ్ఞానవంతులు, వాళ్ళందరూ కాలం చెల్లి పోలేదా? దేవుడు ఏమంటున్నాడు? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇచ్చిన ఇంటిని బాగా చూసుకుంటున్నావు, ఇచ్చిన సంతానాన్ని బాగా చూసుకుంటావు, ఇచ్చిన ఆత్మను బాగా చూసుకోవాలి. ఇది ఎక్కడికి పోవాలంటే పోవాలి కదా. దేవుని హెచ్చరికలు కొంచెం చేతిలో ఉంటాయి. వాటిని మనం జీవించుకోకపోతే అసలు సత్యం అదే. దేవుని స్తోత్రం కలిగి లోపల ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే ఏమనేవాళ్ళని చెప్పండి? ఏదో అంటున్నారు చెప్పండి, ఏమనేవాళ్ళు? గుర్తులేదా? లోపల ఉన్నప్పుడు మనందరూ సరదా కూర్చోండి, ఎవరైనా మరణం గురించి మాట్లాడారనుకోండి ఏమనేవాళ్ళు? ఆపసరుడు మనిషి. ఇప్పుడు మరణం గురించి మాట్లాడే సందర్భం అయితే అనేవాళ్ళు. కానీ మనం గడియడికి జ్ఞాపకం చేసుకోవాల్సిన అసలు స్థితి వేదండి. మరి మన ముగింపు అదే. దాని గురించి ఆలోచిస్తే నా మట్టుకు నాకు అనిపిస్తుంది అబ్బో నేను బాగా మాట్లాడతా, నీ మట్టుకు నీకు అనిపిస్తుంది అబ్బో నేను ఇంకా బాగా మాట్లాడతా. ఎవరి మట్టుకు ఎవరి గొప్పలు వాడండి. మన జీవితంలో ఎవరి గొప్పలు వాడి, కానీ అందరినీ కలిపి చివరికి ఆ గొప్పను సొంతం చేసుకోగలమా? ఏ గొప్పది? దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవడమే గొప్ప. ఆ గొప్పను సొంతం చేసుకోవాలండి, అది గొప్ప. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు దేవుడితో సంభాషణ కలిగి ఉండు, దీన్ని తెచ్చుకోకు, ఇది ఎప్పుడు జాగ్రత్తగా ఉందో లేదో చూసుకో, మీ స్నేహం పల్లెలో ఉందో లేదో చూసుకో, ఆయన స్థుతి ప్రతి దినము ప్రతి నిమిషం నీ ఆత్మ చేస్తుందో లేదో చూసుకో అంటే ఆత్మ వచ్చినా దేవుడు కొన్నిసార్లు మనం రక్షిస్తూనే ఉంటాడు. అంత మాత్రం చేత ఇక జీవితంలో సంవత్సరానికి
దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు, ఇస్రాయేలీయులు దేవుడితో సహవాసం తెచ్చుకున్నారా అయితే మీరు అలా అంటున్నారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు కొంచెం చేదుగా కఠినంగా ఉన్నట్టుంది. ఈ రోజు చెప్తున్న వాక్యం నేను కాసేపు ఆగేసుకోలేకపోతే రేపు నేను ఆ వాక్యం పెట్టుకుని విన్నాను. నీకు అనిపించచ్చు ఈ వాక్యం నాకే చెప్పారు అని. వెళ్ళకూడదు, అదే ఆత్మతో కొనసాగే. అంతే చెప్పారు అని అనుకుని నువ్వు అందులో ఏం సరి చేసుకోవాలో చూసి సరి చేసుకో. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలు, ఇప్పుడు సంఘాలలో వాక్యం సేవకులు నా కోసమే చెప్పారు అయితే కాదు, దాన్ని సరి చేసుకోవాలి. నీ కోసం అనిపించింది అని అంటే దాని వెనక ఏ రహస్యం ఉందో తెలుసా? ఖచ్చితంగా వాక్యానికి తగ్గట్టు నువ్వు ఉన్నావు. అందుకే వాక్యం నీకు తాగింది, నా కోసం అనిపించింది. ఆ సెన్స్ మంచిది, దాన్ని విడిచిపెట్టుకోకండి. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ. వాక్యం నీకు అని చెప్పడం పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఈ వాక్యం నేను పెట్టుకుని వినాలి. నాకు వాక్యం ఏది? వాక్యం నేను వినాలి. దేవుని స్తోత్రం. మీ జీవితాలు సరిపడగా లేదా మీతో నేరుగా మాట్లాడలేదు. నేను వాక్యంలో చెప్పాడు అంత తెలివైన ట్రైనింగ్ నాకు లేదు. దేవుడు నాకు ఏ వాక్యం ఇస్తే వాక్యం పట్టుకోలేదు చెప్పండి. ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో నీకు చెప్పినందుకు నీకు కఠినంగా అనిపిస్తుందా ఈ వాక్యం? దేవుడు అంటున్నాడు ట్యాబ్లెట్లు చేదుగానే ఉంటాయి, కానీ అది వేసుకున్న తర్వాత దేహానికి ఎంత ఆరోగ్యం ఉంటుందో అంతే. ఇదిగో మీ మేనేజర్స్ మీకు ఇచ్చే స్పీచ్లు ఎలా ఉన్నాయి? ఇదిగో ఏది చేయకూడదో చెప్తున్నారు ఫస్ట్, అవును కదా? ఏది మానో చెప్తున్నారు. ఇదిగో నువ్వు అలా చేస్తే అది అవ్యాకుంటే వాళ్ళ ప్రభావం అవుతుంది. నువ్వు అలా అజాగ్రత్తగా ఉంటే అలా అవుతుంది. ఇదిగో నువ్వు ఇలా అశ్రద్ధగా ఉంటే అలా అవుతుంది. నువ్వు మెరుగుగా లేకపోతే అలా అవుతుంది. ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కేవలం నీ క్షేమం కొరకే. దేవుని మాటలు ఏమైనా మన క్షేమాన్ని ఆశించే. హల్లెలూయా. కాబట్టి మోకరించండి, ప్రార్థించండి. దేవుని ప్రతి మాట మన క్షేమాన్ని ఇచ్చేది. రక్షింపకుండా నా హస్తం పురుష కాలేదు. కానీ నీ జీవితంలో ఇప్పటికీ పడుతున్న సమస్యలు సమాధానం లేదు. ఏమన్నా మార్చుకోవాల్సి ఉందేమో మార్చుకోవాలి. నేను నువ్వు అందరం దేవునితో సంబంధం దెబ్బతినకూడదు. దేవునితో సంబంధం దెబ్బతింటే దేవుని రక్షణ కంచె దాటేస్తుంది. దేవుని రక్షణ అనే కంచె తీసివేయబడుతుంది. నీ జీవితంలో చిన్న అవిధేయత కూడా చోటు చేసుకోవడానికి వెళ్ళేది. తెలుసా? దేవునికి స్తుతి చెల్లించాలంటే దేవుడు ఊపిరిచ్చిన ప్రతిసారి స్తుతి చెల్లించాలి. ఊపిరి తీసుకున్న ప్రతిసారి దేవుని స్తోత్రం అనగలవా? అనలేదు. నిజానికి దేవునికి రుణపడి ఎలా జీవించాలో కూడా నీకు నాకు తెలియదండి. చేత కాదు, తెలిసినా చేత కాదు, మన శక్తికి మించింది. అయితే ఆయనలో సహవాసాన్ని కోల్పోకూడదు. దేవుడు చెప్తున్న దేవునికి దూరం అయితే భయం జీవితాన్ని పాలిస్తుందండి. దేవుడి సన్నిధి లేకపోతే ధైర్యం పోతుందండి. ఒకప్పుడు సంతోషంగా విజయంగా ఆత్మీయంగా ఉన్న మనమే ఏదో దర్శనం చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని పోగొట్టుకోకూడదు. శ్రమ పడుతూనే ఉంటావు, కానీ ఫలితం చేయలేదు, దక్కలేదని, మిగలలేదని బాధపడతావు. కారణం ఏంటంటే దేవునితో సహవాసం దక్కలేదు. సమస్యలు పెరిగిపోతే ఏదో దశలు చేస్తుంది. దేవుడు చెప్పేది నువ్వు నష్టపోవద్దు, నువ్వు హీనదశకు చేరద్దు, నువ్వు భయభ్రాంతులు తెచ్చుకోవద్దు, నీ స్థానం తప్పిపోవద్దు, నువ్వు నాతోనే నా దగ్గరే ఉండు, నన్ను స్తుతిస్తూ ఉండు అని దేవుడు చెప్పాడు. 27వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు, ఆయనే నాకు వెలుగు, నా రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మనకి వెలుగు. ఆయన ధ్యానం కలిగి మనం జీవించాలి. ఏ పని చేస్తున్నామో, ఏ మాట మాట్లాడుతున్నామో ప్రతిదీ ఆయన ధ్యాస కలిగి చేయాలి. అమ్మో దేవుడు మన సంభాషణలో ఉన్నాడు, అమ్మో దేవుడు మన మాటల్లో ఉన్నాడు, అమ్మో దేవుడు మన సమావేశంలో ఉన్నాడు అనే భయం నీకు ఐశ్వర్యం మంచి చేస్తుందని. ఇంటిలోనా, వీధిలోనా, పనిలోనా, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నాతో ఉన్నాడు అనే భయం
ఐశ్వర్యవంతులను చేస్తుంది, క్షేమంలో ఐశ్వర్యవంతులను చేస్తుంది, నెమ్మదిలో ఐశ్వర్యవంతులను చేస్తుంది, సంతోషంలో ఐశ్వర్యవంతులను చేస్తుంది. అన్నీ నీకు ఎక్కువే మిగులుతాయి. దేవుడు చెప్తున్నాడు ఆయుష్ ఎక్కువ మిగులుతుంది, ఆరోగ్యం ఎక్కువ మిగులుతుంది, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఎక్కువగా వస్తుంది, మేలు అధికంగా జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. మన హృదయం దేవునితో ఒప్పందం చేసుకున్నాం. అయ్యా, నా హృదయంతో చెప్తున్నాను, నేను నిన్నెన్నడూ విడిచిపెట్టుకున్నాను. ఏ దినము దేవుని లేచి ప్రార్థన చేయడం మానను, ఏ దినము నీతో సహవాసం మానను, ఏ దినము కూడా నీ వాక్య ధ్యానం మానను. ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి సమయంలో నాయన నీవున్నావనే స్పర్శ కలిగి జీవిస్తానయ్యా. ఇటు తీర్మానం చేసుకున్న వారిని దేవుడు జీవిస్తాను. ఏదైతే ఆరోగ్య భద్రతలు, ఏదైతే ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం, ఇవన్నీ మనం లోపల విడిచిపెట్టి వెళ్ళేది. ఆత్మ శుభ్రం చేసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. అదిగో దేవుడి సొంతానికి వెళ్ళలేము. దేవుడి దగ్గర మనకు చోటు లేదు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మహోన్నతమైన మాట. ఇప్పటివరకు మీరు చెప్పిన హెచ్చరికలన్నింటినీ మీరు మా హృదయము, మా ప్రాణం మీతో తీర్మానం చేసుకుంటాం. నీ సహవాసం ఇచ్చి నేను అన్నట్టు జీవించాను అయ్యా తండ్రి. కానీ నీతో అంటు కట్టబడి నువ్వేనా వెలుగు, నువ్వేనా రక్షణ, నిన్ను నమ్ముకొని మౌనంగా ఉండి నిన్ను స్తుతించడంలో, కీర్తించడంలో ఏమాత్రం వెనకపడక అయ్యా నిత్యము నీతో సహవాసం కలిగి ఉంటాను. నీ దగ్గర మనవి చేసుకుంటూ మేమందరం మా ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించమని, క్షమించమని అయ్యా నేను వేడుకుంటూ ప్రభువా, గత కాలం ఆ విధేయతలన్నీ మన్నించమని అయ్యా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట నేను చెప్పిన ప్రతి జాగ్రత్తను గుర్తుపెట్టుకొని నడుస్తామయ్యా. నువ్వు చెప్పిన ప్రతి హెచ్చరికను గుర్తుపెట్టుకొని నడుస్తాము. ఇశ్రాయేలు తెలిసి తెలిసి కీడు తెచ్చుకున్నారు. మేము అలా తెలిసి తెలిసి పాడవకుండా, తెలిసి తెలిసి మా కుటుంబాలు నాయన శోకమయం చేసుకోకుండా, శాంతితో వెళ్ళిపోకుండా అయ్యా నీ కలిగిరానికి వారసనం మెలకు కలిగి, ధ్యాస కలిగి, ధ్యానం కలిగి నడుచుకుంటామయ్యా. నీ కలిగిన చోటు మాకు ఏం చేసి నడిపించిన అడిగి వేడుకున్నాం తండ్రి.